హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి కటింగ్ ఏమీ లేదు, స్టిచ్చింగ్ ఏమీ లేదండి. ఆల్రెడీ ఇక్కడ పైపింగ్ అయితే వేస్తున్నాను హ్యాండ్స్కి. బ్లౌజ్కి అయితే ఆల్రెడీ స్టిచ్ చేసి ఇచ్చేసాను, కానీ హ్యాండ్స్ ఖచ్చితంగా పైపింగ్ కావాలన్నారనమాట. ఇంకా నేను వేయలేదు, బార్డర్ కలరే ఎక్కువకు వేసాను. సర్లే వేసిస్తానని చెప్పేసి మళ్ళీ విప్పదీసి వేస్తున్నాను అనమాట ఇక్కడ. అయితే ఈ వీడియో మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలంటే చాలా ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలన్నమాట. ఎందుకంటే ఎంత మంచి వీడియోస్ పెట్టినా వ్యూస్ అనేది అస్సలు లేవు. చాలా ఇబ్బందిగా ఉంది అసలు వీడియోస్ పెట్టాలంటే. ఎందుకు స్టార్ట్ చేశానా అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. మామూలుగా అయితే బాగా వ్యూస్ ఉండాలి, గ్రోత్ ఉండాలి, సబ్స్క్రైబర్స్ పెరగాలి, పెరిగితేనే మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది. కానీ మనం పెట్టిన ఎంత కష్టపడి ఎంత క్లియర్గా వీడియో చేసిన వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెరగకపోతే ఛానల్ పెట్టి కూడా వేస్ట్ అని నా ఒపీనియను. నేనైతే ఇంకా ఎవరైనా కొత్తగా, ముఖ్యంగా అయితే టైలరింగ్ ఛానల్స్ వాళ్ళండి, ఆల్రెడీ టైలరింగ్ వచ్చి నేర్చుకుని సరే వేరే వాళ్ళని చూసి మనం కూడా పెట్టొచ్చు కదా అని చెప్పేసి మాత్రం స్టార్ట్ చేయకండి. మీకు ఇంట్రెస్ట్, ప్యాషన్, ఓపిక ఇవన్నీ ఉంటేనే స్టార్ట్ చేయండి. ఊరికే స్టార్ట్ చేసి మాత్రం టైం వేస్ట్ అస్సలు చేసుకోవద్దు. చాలా టైం వేస్ట్ అవుతుంది, టైం వృధా. అసలు మనకు ఇక్కడ టైలరింగ్ ఛానల్ పెట్టాలనుకున్నా అసలు పెట్టకండి మీరు నన్ను అడిగితే. ఎందుకంటే ఇది గ్రోత్ ఉండదు, పాడుండదు అనమాట. అలా ఉంటుంది. మీరు ఎంత నోరు పోయేటట్టు మొత్తుకొని క్లియర్గా అన్నీ అర్థమయ్యేటట్టు చెప్పినా కూడా వ్యూస్ ఉండవు. ఎవరు చూస్తారు? నేర్చుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే చూస్తారు. దీని బదులు బ్లాగ్ ఛానల్, వంటల ఛానల్ ఇంకేదన్నా పెట్టుకుంటే బెటర్ అని నేనైతే మనస్ఫూర్తిగా నిజంగా చెప్తున్నానండి. మనం ఎంత కష్టపడి మనకు వచ్చిన విద్యను క్లియర్గా చెప్పినా కూడా ఇక్కడ మాత్రము ఇలాంటి ఛానల్స్కి చాలా తక్కువ అనమాట గ్రోత్. ఇప్పుడైతే ప్రతి ఇంట్లో ఒక టైలర్ ఉంది నాకు తెలిసి. అంటే అన్నీ నేర్చుకోకపోయినా బ్లౌజ్ ఒక్కటి మాత్రం కుట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డ్రెస్ వాళ్ళు కుట్టుకుంటారు, వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు కుట్టుకునే ఉండే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఇలాంటి టైలరింగ్ వీడియోస్ చూసి మనం కూడా స్టార్ట్ చేద్దాం, మన కంటెంట్ ఉంది కదా అని చెప్పేసి స్టార్ట్ చేస్తే మాత్రం అస్సలు గ్రోత్ అనేది అస్సలు ఉండదండి. నేనే దానికి సాక్ష్యం అనమాట. 2 ఇయర్స్ నుంచి, దగ్గర 2 ఇయర్స్ కాలేదు, ఇంకా ఈ నవంబర్ వస్తే 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను ఇక్కడ. టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు. మనకు చేతిలో వర్క్ లేక కాదు, వర్క్ చాలా ఉంది. ఆ వర్క్ మీద, దీని మీద పెట్టే ఇంట్రెస్ట్ వర్క్ మీద పెడితే మన వర్క్ అనేది ఇంకా పెరుగుతుందన్నమాట నా ఒపీనియన్. నేను మాత్రం అసలు దీని ఛానల్ ఉంచాలా, తీసేయాలా, ఇలాగే వదిలేసేయాలా, ఏమీ అర్థం కాని పరిస్థితిలో పడ్డానమాట. టైం వేస్ట్, చాలా టైం వేస్ట్ అవుతుంది. మనం ఒక వీడియో పెట్టడానికి వీడియో తీసుకోవాలి, ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఇవ్వాలి. అంత టైంలో మనం ఒక 4-5 బ్లౌజులు కట్ చేసుకున్నాం అనుకోండి, ఎంత టైం సేవ్ అవుతుంది? అలా ఉందన్నమాట. దీన్ని నమ్ముకొని చేసే పనిని మాత్రం అస్సలు వదిలేయకూడదు. అది ముఖ్యం మనకు. ఫస్ట్ మనం చేసే పని ముఖ్యం, ఇది సెకండరీ తర్వాత. కానీ దీనికి కూడా టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది, ఓపిక ఉండాలి. ఇంకొకటి, గ్రోత్ లేనప్పుడు వదిలేయడమే బెటర్ అనిపిస్తుందండి నాకైతే. దీని బదులు ఏదైనా బ్లాగ్ ఛానల్ పెట్టుకున్నా అయిపోయేదేమో అనిపిస్తుంది అనమాట. రోజు కొంతమంది ఏం చెప్తుంటారు టెక్ ఛానల్ వాళ్ళంటే, డైలీ వీడియో పెట్టండి, మీ ఓన్ కంటెంట్ పెట్టండి, కరెక్ట్గా మీ వాయిస్ ఇవ్వండి, షార్ట్స్ పెట్టండి, ఓన్వే పెట్టండి, పాటలు పెట్టకండి అని చెప్తూ ఉంటారు కదా. ఓన్ కంటెంట్ పెట్టి డైలీ వీడియోస్, నేనైతే ప్రతిరోజు డైలీ వీడియో ఏదో ఒక టైంలో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అయినా వ్యూస్ ఉండవన్నమాట. అంటే ఈ ఛానల్ అలాంటిది. అంటే ఈ టైలరింగ్ ఛానల్ అనేది ఎవరు చూస్తారు? నేర్చుకునే వాళ్ళు చూస్తారు. నేర్చుకునే వాళ్ళకి యూట్యూబ్లో చూసినంత మాత్రాన డైరెక్ట్గా ఏమీ రాని వాళ్ళు యూట్యూబ్లో వచ్చి డైరెక్ట్గా బ్లౌజ్ కటింగ్ చూస్తే వచ్చేస్తుందా? ఇది ఎంతవరకు నిజం? రాదండి. ఫస్ట్ టచ్ ఉంటేనే, దీంట్లో చూస్తే ఇంకొంచెం అర్థమవుతుందనమాట. ఎంతో కొంత స్టార్టింగ్లో టచింగ్ అనేది ఉండాలన్నమాట. మీకు వచ్చి ఉంటేనే అర్థమవుతుంది, లేదంటే అర్థం అవ్వదు. ఇలా ఆల్రెడీ చేతి నిండా వర్క్ ఉండి వచ్చిన పని చేసుకునే వాళ్ళు ఇలా ఛానల్ పెట్టాలనుకుంటే మాత్రం స్టార్టింగ్లో మనం చూడాలి మన ఛానల్ గ్రోత్ ఎలా ఉందనేది. పెరుగుతుంది అనుకుంటే ఓకే, గ్రోత్ పెరగట్లేదంటే మాత్రం టైం వేస్ట్. అలా అని చెప్పేసి మనం చెప్పే విధానం బాగలేదేమో, మనం చేసే వీడియోలు బాగలేమేమో అనుకుంటే పొరపాటు. ఎందుకంటే నేను చాలా చిన్న ఛానల్స్, నేను పెట్టిన తర్వాత, అంతకుముందు నేను ఎవరివి చూడలేదు. నేను టైలరింగ్ ఛానల్ పెట్టిన తర్వాత మనకు రికమెండ్ అవుతాయి కదా టైలరింగ్ ఛానల్స్. అసలు ఎంత బాగా ప్రతిదీ క్లియర్గా చూపిస్తూ ఎలా బిజినెస్ పెంచుకోవాలి, ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టాలి, చిన్న చిన్న ఛానల్స్ నాలాంటివి
చాలా చూశానన్నమాట. చాలా క్లియర్గా కొంతమంది పెద్ద పెద్ద ఛానల్స్తో పోల్చుకుంటే ఇంకా బాగా మంచి టిప్స్తో చెప్తున్నారు, కానీ గ్రోత్ లేదు, టైం వేస్ట్ ఇక్కడ, అంతే, అంతకు మించేం లేదు. నేనైతే ఇప్పుడు నాకు $100కి దగ్గరలో ఉన్నానన్నమాట. నేను నాకు $100 కంప్లీట్ అయ్యేంత వరకు వీడియోస్ కంటిన్యూ చేస్తాను. తర్వాత దీని మీద ఇంత టైం అయితే కేటాయించాలనుకోవట్లేదు, టైం వేస్ట్ అనమాట. నాకు చేతి నిండా వర్క్ ఉంది, ఆ వర్క్ చేసుకుంటాను నేను. చాలా పిచ్చిగా అనమాట. ఫస్ట్ ఏంటి, 500 సబ్స్క్రైబర్స్ అయిపోవాలని చెప్పేసి 4000 వాచ్ అవర్స్ అయిపోవాలని తొందరలో నిద్ర లేకుండా కుట్టే పని, చేసే పనిని పక్కన పెట్టి వీడియో తీసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి పెట్టి, సరే 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు, వాచ్ టైం అయిపోయింది, కంప్లీట్ అయిందంటే $10 కోసం వెయిటింగ్. $10 పడడానికి ఎంత టైం పట్టిందంటే నిజంగా రోజుకి ఏంటండి, ₹5 ₹10 పాయింట్స్, 5 పాయింట్స్, 10 పాయింట్స్, 15, ఒక్కరోజు $1 పడింది లేదనమాట. $1 పడాలంటే మినిమం 4000 వ్యూస్ ఉండాలి. ఒక్కొక్క వీడియో వెళ్ళి 4000 20,000 30,000 వ్యూస్ వచ్చినా కూడా దానికి ఇంకా తక్కువ ఇస్తుంది అనమాట. యూట్యూబ్ చాలా తక్కువ ఇస్తుంది. $4 వచ్చేతే $2 వస్తున్నాయి అనిపిస్తుంది నాకైతే. అంత తక్కువగా ఉందన్నమాట. చూసేదాన్ని బట్టే ఉంటుందనేది దీంట్లోకి దిగిన తర్వాత తెలుస్తుంది అనమాట. బయట నుంచి చూసినంత ఈజీ అయితే కాదు. బయట నుంచి ఓహో ఇంతే కదా, వీళ్ళు కటింగ్ చేసి పెట్టేశారు, మనం పెట్టేద్దాం అని అనుకొని దీంట్లోకి వస్తే మాత్రం టైం వేస్ట్. మాటలు బాగా రావాలన్నమాట, చెప్పడానికి కూడా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా. 1-2 కుట్టినా నేను రోజు 10 కుడుతున్నానని చెప్పడం రావాలి, అబద్ధాలు మాట్లాడాలి. ఇలా అంటే కొన్ని ఛానల్స్ ఉన్నాయన్నమాట అబద్ధాలు చెప్పేవి. ఎవరు హర్ట్ అయినా నాకు పర్వాలేదు. అలా ప్రతిదీ మాటలు బాగా వచ్చి మాటలతో బోల్తా కొట్టించే రకమై ఉండాలి. లేదంటే మాకు ప్యాషన్ ఉంది, టైం ఉంది, మేము పెట్టుకుంటామనే ఓపిక ఉండాలన్నమాట. కానీ చేసే పనిని వదిలేసి మాత్రం దీంట్లోకి వస్తే టైం వేస్ట్. నేనైతే ఫస్ట్ పేమెంట్ వరకు చేస్తాను, తర్వాత ఆపేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడ్డాను కదా, అందుకే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.